పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయింది. కోర్స్ ఇది మంత్లీ ఎక్స్పైరీ, అందుకని కొద్దిగా మార్కెట్లో వోలటాలిటీ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసాం. సెక్టార్స్లో మెటల్స్, పిఎస్యూ బ్యాంక్, ఆటో సెక్టర్ అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అయితే మెటల్స్ ఏకంగా ఈరోజు 2% దాకా పెరిగాయి. పిఎస్యూ బ్యాంకులో కూడా స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. కోర్స్ ఆటో కానీ, బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంకుల్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ, డిఫెన్స్, ఐటీ సెక్టర్ స్టిల్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. అయితే ఇండియన్ సెక్టార్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా ఏంటంటే కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50లో ఎటర్నల్, టాటా కన్జ్యూమర్స్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్ కార్ప్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఈరోజు ఆటోస్లో బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్ అనేది 2% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ క్లోజ్ అయిన విధానంలో ఈరోజు చూస్తే స్లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక రేపటి నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే లాట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ముఖ్యంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, కోర్స్ అన్నిటికి కూడాను. ఇక్కడ ఎంతెంత నంబర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ 50 వచ్చేసరికి ప్రస్తుతం 75 ఉంది. దాన్ని 65కి తీసుకొస్తున్నారు అనమాట. అంటే 10 క్వాంటిటీ అనేది తగ్గిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ ఏమో 35 నుంచి 30కి తీసుకొస్తున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమో 65 నుంచి 60కి, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఏమో 140 నుంచి 120 అనే దానికి తగ్గిస్తున్నారు. ఇక సిల్వర్ వచ్చేసరికి ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్గా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ప్రపంచంలోనే థర్డ్ మోస్ట్ అసెట్ వాల్యూ అనమాట ఇది సిల్వర్ వచ్చేసరికి, ఇది ప్రపంచంలో. అయితే ప్రస్తుతానికి మనం కొన్ని ఫ్యాక్టర్స్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. దాంట్లో మొదటిది వచ్చేసరికి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్. ముఖ్యంగా ఏంటంటే సోలార్ కానీ, ఈవీస్, గ్రిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల సిల్వర్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది కలిగి ఉందన్నమాట. సో దీనివల్ల అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది ఉంది కాబట్టి సిల్వర్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక గ్లోబల్గా గ్రోత్ అయితే స్లో పేజ్లో వెళ్తుంది. అయినప్పటికి కూడా ముఖ్యంగా వడ్డీ రేట్లు అనేది తగ్గించారు కదా, ఈజింగ్ మానిటరీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల రియల్ ఎస్టేట్ కొద్దిగా డిమాండ్ అనేది రావడం, కోర్స్ అదర్ అసెట్స్కి కూడా కొద్దిగా డిమాండ్ అనేది క్రియేట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రీసియస్ మెటల్స్కి కొంత సపోర్ట్ అనేది లభించిందని చెప్పొచ్చు. ఇక డీగ్లోబలైజేషన్, దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా చైనా ఎక్స్పోర్ట్స్ కంట్రోల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం యుఎస్ కూడా ఏంటంటే సిల్వర్ని క్రిటికల్ మినరల్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. సో ఎనీహౌ ఈ యొక్క సెంటిమెంట్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ పాయింట్స్ అనేది ఇవి సిల్వర్ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో వీటిల్లో ఎటువంటి చేంజెస్ అనేది వచ్చినా సరే సిల్వర్ కొద్దిగా వోలటైల్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈరోజు 2% పాజిటివ్గా ట్రేడ్ అయింది. ముఖ్యంగా పంజాబ్ కానీ సిండికేట్ బ్యాంక్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనిపించింది. అయితే ప్రస్తుతం ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా వీళ్ళు ఫండ్ అనేది 3,000 కోట్ల రూపాయలు అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఒక కంపెనీ ఫండ్ రైజ్ చేస్తుందంటే డెఫినెట్గా అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అయినప్పటికి కూడా ఇక్కడ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా స్టేక్ అనేది అంటే కొత్తగా షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల కొంత డైల్యూషన్ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికైతే ఈ యొక్క న్యూస్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇండిగో షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 2% నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే మార్కెట్ షేర్ అనేది లాస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి పైలట్ వాళ్ళకి సంబంధించిన శాలరీస్ ఇవి కానీ కొంచెం పెంచడం ఇటువంటివి అనేది కూడా జరిగిందనమాట. అందుకని ప్రస్తుతం ఇండిగో స్టాక్స్ కొంచెం ప్రెషర్లో ఉన్నాయి. ఇక డిఫెన్స్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకోవాలి. కన్జిక్యూటివ్గా 3 డేస్ నుంచి కూడా స్టాక్స్ ఆ సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. కోర్స్ ఏంటంటే అనలిస్టులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి 79,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ అయినప్పుడు కూడా ఇది పాజిటివ్ న్యూస్ అనమాట. బట్ స్టాక్స్ మాత్రం స్టిల్ అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయ్యాయి. హోసనా కన్జ్యూమర్ షేర్స్ వచ్చేసరికి 8% ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే CEO వరుణ్ అల్గా గారు ఏంటంటే కొంత స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో డెఫినెట్గా ఒక కంపెనీకి సంబంధించిన CEO అనేవాళ్ళు స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారంటే ఆ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ప్రస్తుతానికి ఆ సెంటిమెంట్ వల్ల ఈ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడేలో 2% పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఎందుకంటే కేర్ రేటింగ్ సంస్థ దీన్ని అప్గ్రేడ్ చేసిందనమాట. సో స్టాక్ అనేది 2025లో చూసుకున్నట్లయితే ఏకంగా 67% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఎనీహౌ కేర్ రేటింగ్ అప్గ్రేడ్ చేయడం, వీళ్ళకి మంచి ఆర్డర్ బుక్ అనేది రావడం,
సో దీంట్లో కొంత స్టేక్ అనేది వేరే కంపెనీస్ అనేది ఎక్వైర్ చేయడం పలు కారణాల వల్ల ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. మంగళం డ్రగ్స్ ఈ కంపెనీ షేర్ అనేది జనరల్గా ఏంటంటే అప్పర్ సర్క్యూట్ లేదా లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. బట్ ఈసారి ఇది అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఎందుకంటే విజయ్ కేడియా గారు దీంట్లో కొంత స్టేక్ అనేది బై చేసినట్టు అప్డేట్ అనేది వచ్చింది. ఎనీహౌ దీని యొక్క వర్త్ వచ్చేసరికి జస్ట్ 33 లక్షలే. సో ఈయన కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్ జనరల్గా, బట్ ఇది చాలా స్మాల్ అమౌంట్ అనమాట. ఎనీహౌ ప్రస్తుతానికి అయితే స్టాక్ అనేది 5% పాజిటివ్గా రియాక్ట్ అయింది. వారీ ఎనర్జీస్ ఈ కంపెనీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏదైతే గ్రూప్ ఉందో దాంట్లోకి ఎంటర్ అవుతుంది. జనరల్గా F&Oలోకి ఎంటర్ అవుతుందంటే అది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. అయినప్పుడు కూడా స్టాక్ అనేది ఈరోజు 2% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఎందుకంటే CEO రిజైన్ చేయడం జరిగింది. సో వెరీ గ్రేట్ పొజిషన్లో ఉన్న ఎవరైనా సరే అంటే హైయర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవాళ్ళు రిజైన్ చేశారనుకోండి, డెఫినెట్గా దాంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయేమో అని చెప్పేసి చాలామంది ఏంటంటే కొద్దిగా కాషియస్గా ఉంటారు. దానివల్ల స్టాక్స్లో కొంత ప్రెషర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి దాన్ని మనం ఆ విధంగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఓరియంట్ టెక్ షేర్స్ వచ్చేసరికి 13% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే 1:10 బోనస్ ఇష్యూ అనేది కూడా చేసిందనమాట కంపెనీ అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక షేర్ అనేది 10 షేర్స్గా అవడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ ఉన్నారో అంటే రికార్డ్ డేట్ లోపు మన దగ్గర ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక షేర్కి 10 షేర్లాగా రావడం జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, బోనస్ ఇచ్చిన తర్వాత కూడా దాని వాల్యూ కొద్దిగా అటు ఇటుగా 10,000 ఉంటుంది. సో ఈ బోనస్ షేర్స్ వల్ల ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్ యొక్క సెంటిమెంట్ వీక్గా ఉండటం వల్ల సన్రెక్స్ ఆయిల్ కంపెనీ షేర్స్ 20% డిస్కౌంట్లో లిస్ట్ అయ్యాయి. ఇది IPO ప్రైస్తో కంపేర్ చేసినప్పుడు. జనరల్గా ఏంటంటే SME IPO అంటే చాలా హార్డ్ కేక్ లాగా ఉంటుంది. అంటే లిస్టింగ్ రోజే దాదాపుగా 20% నుంచి ఒక్కొక్కసారి 100% రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తాయి. బట్ ఈసారి ఏంటంటే ఓవరాల్ మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. దాంతోపాటుగా డిమాండ్ సప్లై కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రాబ్లీ అంత స్ట్రాంగ్ డిమాండ్ లేకుండా ఉండొచ్చు. అందుకే స్టాక్ అనేది డిస్కౌంట్లో అయితే లిస్ట్ అయింది. దీన్ని మనం షార్ట్ టర్మ్లో కొంత ప్రెషర్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ అనేది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనం ఏంటంటే నెక్స్ట్ వీక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దీని యొక్క స్పాట్ వచ్చేసరికి 25,970 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 26,000 కిందే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.75 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బైరిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఈరోజు అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ మంత్లీ కాబట్టి నెక్స్ట్ మంత్ అనేది సెలెక్ట్ చేద్దాం జనవరిది. దీని యొక్క స్పాట్ వచ్చేసరికి 59,253 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో మాత్రం 1.01 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే బుల్లిష్గా ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,803 దగ్గర దీని స్పాట్ అనేది క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.72 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ స్లైట్ బ్యారిష్గా ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది. ఎనీహౌ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే కొద్దిగా బులిష్ సెంటిమెంట్ ఉంది. అఫ్కోర్స్ PSU బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఈరోజు స్ట్రాంగ్గా రికవర్ అనేది చేశాయి. బట్ స్టిల్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ స్లైట్గా బ్యారిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 0.44 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతానికి స్లైట్గా వాలటిలిటీ తగ్గింది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో నిన్నటి రోజు నెగిటివ్గా ఉంది, ఈ రోజు అయితే కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ఒక డోజీ ఫామ్ అయింది. జనరల్గా డోజీ ఫామ్ అయిందంటే మార్కెట్లో కొంత సైడ్ వేస్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా రివర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎనీహౌ డోజీ అనేది ఒక ఇండెసిసివ్ మోడ్లో ఉంది మార్కెట్ అని చెప్పేసి చెప్తూ ఉంది. ప్రస్తుతానికి 25,955 ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. ఇక 25,867 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. ఈరోజు సెన్సెక్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. అఫ్కోర్స్ 58,812 ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. 59,344 అనేది ఒక మోస్తరు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,438 ఇమీడియట్గా సపోర్ట్ ఉంది. 84,748 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,35,421 మోస్తరు సపోర్ట్ ఉంది. 1,38,412 ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,27,835 ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది. 2,43,000
478 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్లో 5293 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. 5200 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్లో 353 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 361 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బిట్ కాయిన్లో 88,302 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 86,100 అనేది అప్రాక్సిమేట్గా ఉన్న సపోర్ట్. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆల్మోస్ట్ డోజీ లాగుంది. జనరల్గా డోజీ వస్తుందంటే మార్కెట్లో కొంత రికవరీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాబ్లీ పిఎస్సి బ్యాంక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కొద్దిగా గ్రీన్లో ఉంది కాబట్టి బ్యాంక్స్ అనేది మార్కెట్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.